సో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది మన సిస్టంలో ఉన్న టైం ఎలా సెట్ చేసుకోవాలి అన్నది. సో ఇక్కడ మనం చూస్తే దీన్ని టాస్క్ బార్ అంటాం కదా. ఈ టాస్క్ బార్లో ఆఖరిని చూస్తే మనకి ఇక్కడ టైం అనేది కనబడుతుంది అన్నమాట. టైం అలాగే డేట్ కూడా. సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఒక చిన్న విండో లాగా ఓపెన్ అవుతుంది. సో దీని మీద చూసారా అక్కడ చేంజ్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్. సో దీనికన్నా ముందు ఇక్కడ చూసారా మనకి మంత్ అలాగే ఇయర్ అలాగే డేట్ అనేది కనబడుతుంది అన్నమాట. ఈ మంత్ ప్రకారం ఈ డేట్ అనేది వస్తుంది. అలాగే మీరు ఈ ఫిబ్రవరి కాదు నాకు నెక్స్ట్ మంత్ మామూలుగా చూడాలి అనుకుంటే చూసారు ఇక్కడ రైట్ యారో లెఫ్ట్ యారోని కనబడుతున్నాయి కదా. ఈ యారో మీద క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు నెక్స్ట్ మంత్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. లేదు నాకు ఒక్కసారి జనవరి నుంచి డిసెంబర్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇలా మార్చడం కన్నా ఎక్కడైతే ఆ మార్చ్ అనేది అని ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేస్తే చూసారా మనకి ఇక్కడ కంప్లీట్గా మనకి మంత్స్ అనేవి రావడం జరుగుతుంది. ఏ మంత్ అయితే కావాలనుకుంటున్నారో ఆ మంత్ మీకు క్లిక్ చేస్తే చాలు ఆ మంత్లో ఉన్న డేస్ అనేది వస్తుంది. అలాగే ఇయర్ కూడా మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే ఇయర్ ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలనుకుంటే జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే చాలు ఫ్రంట్కి బ్యాక్కి వెళ్ళొచ్చు అన్నమాట. అలాగా ఫిబ్రవరి ఓకే ఇలాగనేది చూడొచ్చు. అలాగే మనకి ఈ రోజు డేట్ ఎలా తెలుసుకోవాలి అంటే చూసారా ఇక్కడ అన్ని డేట్స్ మామూలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ డేట్ చూసారా ఒకటి హైలైట్ అయింది బాక్స్ ఉంది. సో దీన్ని ఇవాళ డేట్ అని అనుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూస్తే చేంజ్ డేట్ అండ్ టైం సెట్టింగ్స్ దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఒక చిన్న డేట్ అండ్ టైం విండో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనం ఫస్ట్ ఆప్షన్ వచ్చి చేంజ్ డేట్ అండ్ టైం దీని మీద క్లిక్ చేస్తే మనం టైం అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ 3 అయింది కదా. సో 3 కాదు 4 పెట్టుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసి చూసారు ఇక్కడ అప్ యారో డౌన్ యారో ఉందా దాని మీద జస్ట్ ఇలా అప్ చేస్తే చాలు మనకి టైం అనేది మారడం జరుగుతుంది వన్స్ ఓకే చేసిన తర్వాత. ఓకే అలాగే డేట్ అయినా మార్చుకోవాలనుకుంటే ఏదైతే డేట్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ మీద క్లిక్ చేసుకుని ఓకే చేసుకుంటే మనకి డేట్ అనేది కింద మారడం జరుగుతుంది. చూసారా 4 అనేది మారిపోయింది. లేదా మామూలుగా కావాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసి 3 కింద చేసుకుంటే చాలు మనకి టైం అనేది మామూలుగా వచ్చేస్తుంది. అలాగే ఇందులో ఇంకొకటి ఆప్షన్స్ ఏంటంటే చేంజ్ క్యాలెండర్ సెట్టింగ్స్ దీని మీద క్లిక్ చేసిన వెంటనే చూసారా మనకి ఇక్కడ కస్టమైజ్ ఫార్మాట్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో చూసుకుంటే షార్ట్ డేట్ నాకు ఇక్కడ ఎలా కనబడాలి అన్నది ఇక్కడ షార్ట్ డేట్ అన్నమాట. మీరు దీని మీద మౌస్ పెట్టిన తర్వాత చూసారా ఒకటి హైలైట్ అవుతుంది 29 ఫిబ్రవరి 2016 దాన్ని లాంగ్ డేట్ అంటారన్నమాట. చూసారా ఆ లాంగ్ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది, షార్ట్ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి ఎలా కావాలితే అలాగా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కింద ఇంకోటి ఏంటంటే డేట్ ఫార్మాట్స్. సో షార్ట్ డేట్ అలాగే లాంగ్ డేట్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ చూసారా సో ఇక్కడ 29/2/2016 అని చూసారా. సో ఇది ఫుల్ డేట్ అన్నమాట. లేదు నాకు ఇలా షార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక డేట్ ఫార్మాట్లో షార్ట్ డేట్ అలాగే లాంగ్ డేట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డి అంటే డేట్ అలాగే ఎం అంటే మంత్ వై అంటే ఇయర్. సో ఇక్కడ మనకి కింద నోటేషన్స్ కూడా చూడొచ్చు. డి అలాగే డిడి అంటే డే అలాగే త్రిబుల్ డే ఆఫ్ వీక్స్ అలాగే ఎం అంటే మంత్ అలాగే వై అంటే ఇయర్. సో దీని ప్రకారం మనం ఇక్కడ పైన చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 డేట్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మనకి 29 2 కనబడుతున్నాయి. లేదు ఒకటి తీసేసాను అనుకోండి ఒకటే కనబడుతుంది అన్నమాట అక్కడ. అలాగే ఇంకొకటి మంత్ ఎంఎం అని చూసారా. సో ఎంఎం అని ఇచ్చాను కాబట్టి 02 అని వచ్చింది. లేదు నాకు ఇక్కడ ఒక ఎం తీసాను అనుకోండి ఎం తీసి అప్లై చేస్తే చూసారా 2 అనే వచ్చింది. సో 0 అని రాలేదు. నాకు 0 కూడా కావాలి అనుకుంటే అక్కడ ఇంకొక ఎం యాడ్ చేస్తే చాలు క్యాపిటల్ ఎం. చూసారా 02 అలాగే మనకి ఎలా కావాలితే అలాగా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ కింద చూస్తే క్యాలెండర్. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది 2029. సో దీన్ని అలాగే డిఫాల్ట్గా వదిలేద్దాం. అలాగే ప్రతి వారంలో మనకి సో వారానికి మనకి 7 డేస్ ఉంటాయి కదా. అందులో మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే సో ఇలా ఉంటాయి. సో ఏదైనా మొదటి వారానికి ఏది రావాలనుకుంటున్నారు. సో ఈ వారం మొదటి అంటే సండేతో నాకు వారం స్టార్ట్ అవ్వాలి డేట్ అనుకుంటే సండే. లేదు మండేతో అవ్వాలనుకుంటే మండే. సో దీన్ని డిఫాల్ట్గా మండేలో వదిలేండి అన్నమాట.
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఒకటి తప్పు చేశారనుకోండి ఇక్కడ రీసెట్ బటన్ అనేది కనబడుతుంది. ఆ రీసెట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఏదైతే తప్పు చేశారో అవి డిఫాల్ట్గా మళ్ళీ మారిపోతాయి అన్నమాట. అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్కి రావడం జరుగుతుంది. అలాగే పక్కన ఇంకొకటి చూస్తే టైం. సో నాకు టైం ఎలా కనబడాలి? సో ఇక్కడ మీరు కింద చూస్తే 03:05 అని కనబడుతుంది కదా. సో ఇక్కడ షార్ట్ టైం అలా పెట్టుకున్నాం. అలాగే దీని మీద ఎలా పెట్టినట్టయితే చూసారా, ఫుల్ టైం కనబడుతుంది సెకండ్స్తో పాటు. దీన్ని లాంగ్ టైం అంటారన్నమాట. సో లేదు నాకు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఏదైతే ఉందో అక్కడ తీసేసి ఓకే చేస్తే చాలు, మనకి సెట్టింగ్స్ అనేది మారుతాయి అన్నమాట. అలాగే ఇంకొకటి ఇక్కడ చూసారా, షార్ట్ టైం, లాంగ్ టైం. ఇక్కడ మనం ఇప్పుడు చూసేది షార్ట్ టైం అంటాం. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనబడేది లాంగ్ టైం. చూసారా, హవర్స్, మినిట్స్, సెకండ్స్. సో హవర్స్, మినిట్స్, సెకండ్స్. షార్ట్ టైంలో చూసుకుంటే హవర్స్, మినిట్స్. సో ఇలా ఇచ్చుకున్నాం కాబట్టి ఎలా అయితే ఇచ్చామో అలా కనబడుతుంది. హెచ్హెచ్ అంటే హవర్స్, ఎం అంటే మినిట్, ఎస్ అంటే సెకండ్స్. ప్రతి అంటే హవర్కి లేదా మినిట్స్కి సెకండ్స్కి మధ్యలో కోలన్ అనేది కంపల్సరీ. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఏఎం సింబల్, పిఎం సింబల్. సో ఇది ఎలాగో మనకు తెలిసిందే కదా. సో ఒకవేళ మీకు ఏదైనా ఇందులో తెలియకపోతే ఇక్కడ చూసారా నొటేషన్స్. సో ఈ నొటేషన్స్ బట్టి మనం ఇక్కడ ఫాలో అనేది అవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కరెన్సీ. సో కరెన్సీలో మనకు చూసుకుంటే మీరు ఎప్పుడైనా ఇందులో విండోస్లో ఏదైనా కరెన్సీ చూసినప్పుడు మీకు డిఫాల్ట్గా డాలర్ లేదా రూపీ అనేది రావడం జరుగుతుంది. లేదు నాకు డాలర్ కాకుండా రూపీయే కావాలి అనుకుంటే ఇక్కడ ఆర్ఎస్ అని టైప్ చేసి డాట్ చేస్తే మనకి అది రూపీలో కనబడుతుంది అన్నమాట. లేదు ఇంకా వేరే సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే చాలు. చూసారా మనకి డాలర్, యూరో వచ్చాయి చూసారా, ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ప్రతి రూపాయికి ప్లస్ లేదా మైనస్ ఉంటుంది కదా. సో ప్లస్లో స్టార్టింగ్ 1.1 పెట్టాను, అలాగే నెగిటివ్లో -1.1. ఓకే. నెక్స్ట్ దాన్ని డెసిమల్లో చూపించడానికి డాట్ అనేది ఒకటి సింబల్ ఇచ్చుకున్నాను అన్నమాట. అలాగే మిగతా ఆప్షన్స్ ఏం అవసరం లేదు. తర్వాత నెంబర్స్ ఇవి కూడా అవసరం లేదు, జస్ట్ ఓకే చేస్తే చాలు. అలాగే తర్వాత ఇందులో ఫార్మాట్స్ అనేది అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకోటి లొకేషన్లో చూసుకుంటే మీరు ఏదైతే లొకేషన్లో ఉన్నారో ప్రస్తుతం, సో మనది ఇండియా కాబట్టి నేను ఇండియా పెట్టాను. లేదు ఇంకోటి కావాలనుకుంటే ఏదైతే కంట్రీ ఉందో ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుంటే ఆ కంట్రీలోకి అనేది మనం ఈజీగా మారిపోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ ఆప్షన్ వచ్చి కీబోర్డ్ అండ్ లాంగ్వేజ్. సో ఈ ఆప్షన్స్ అనేవి నేను మీకు తర్వాత చెప్తాను, ఇవి కూడా అవసరం లేదు. ఓకే చేస్తున్నాను. అలాగే ఓకే. నెక్స్ట్ ఇక్కడ డేట్ అండ్ టైంలో ఈ ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడ ఇంకొకటి చూస్తే టైం జోన్ మీకు క్లిక్ చేస్తే ఏదైతే మనం టైం జోన్ అంటే ప్రతి కంట్రీకి ఒక్కొక్క టైం జోన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇందులో మన టైం జోన్ వచ్చి నేను కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, చెన్నై ఈ టైం జోన్ అనేది పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా టైం మనకి కంటిన్యూ అవ్వడానికి. ఓకే. ఏదైతే టైం జోన్ ఉందో ఆ టైం జోన్ సెట్ చేసుకుని ఒకవేళ ఏది లేకపోతే న్యూఢిల్లీ అని సెట్ చేసుకోండి, ఓకే చేయండి. మన టైం జోన్ అనేది దాంట్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే అడిషనల్ క్లాక్స్. సో అడిషనల్ క్లాక్స్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక క్లాకే కనబడుతుంది. లేదు నాకు ఇండియా క్లాక్తో పాటు యుఎస్ క్లాక్ కూడా కావాలి అనుకుంటే మన ఇక్కడ అడిషనల్ క్లాక్ 2 ఉంటాయి అన్నమాట. జస్ట్ దీని మీద షో దిస్ క్లాక్ అని క్లిక్ చేస్తే చాలు, మనకి చూసారా ఇంకో క్లాక్ అనేది రావడం జరుగుతుంది. సో వన్స్ దీని మీద అప్లై ఇలా చేయండి, మనకి ఇక్కడ క్లాక్ చూసారా ఎక్స్ట్రా క్లాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఏ క్లాక్ అన్నా వద్దు అనుకుంటే దాని మీద షో దిస్ క్లాక్ అన్న దాని మీద అన్చెక్ చేయండి. అలాగే టైం జోన్ ఏదైతే మీరు కంట్రీలో టైం చూడాలనుకుంటున్నారో ఆ కంట్రీ సెలెక్ట్ చేసి అలాగే దానికి ఏదైతే పేరు ఇవ్వాలనుకుంటున్నారో యుఎస్ అని ఇవ్వాలనుకుంటున్నాను, సో యుఎస్ అని సెలెక్ట్ చేశాను. సో ఇందులో వచ్చి నేను ఆ కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీ నేను సెలెక్ట్ చేయబోతున్నాను అనమాట. సో యుఎస్ అండ్ కెనడా. ఓకే, యుఎస్ అండ్ కెనడా సెలెక్ట్ చేసి అప్లై చేస్తే చాలు. చూసారా యుఎస్, అలాగే దాని టైం వస్తుందన్నమాట. వద్దనుకుంటే అన్చెక్ చేసి అప్లై చేస్తే మనకి ఆ క్లాక్స్ అనేవి హైడ్ అయిపోతాయి. అలాగే ఇంటర్నెట్ టైం జోన్. ఒకవేళ మీకు
ఇప్పుడు ఎంతైతే టైం రన్ అవుతుందో అది తెలియట్లేదు అనుకుంటే మీకు జస్ట్ ఇక్కడ నెట్ కనెక్షన్ ఉంటే చాలు అన్నమాట. మనం ఆటోమేటిక్గా నెట్ నుంచి మనం టైం అనేది సింకనైజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇంటర్నెట్ టైం అని దాని మీద క్లిక్ చేసి చేంజ్ సెట్టింగ్స్ దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే అప్డేట్ నవ్ అని చూసారా, అప్డేట్ నవ్ అని మేము క్లిక్ చేస్తే చాలు మన టైం ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. చూసారా, ప్లీజ్ వెయిట్ వైల్ విండోస్ సింకనైజింగ్ విత్ time.windows.com. వన్స్ ఇది సింకనైజ్ అయిన తర్వాత మనకి టికెట్ టైం అనేది మారడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత ఓకే. సో ఇలా మనం డేట్ అండ్ టైం సెట్టింగ్స్ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఆన్ టు ద నెక్స్ట్.